పీఎం కిసాన్ ఇంకా 10,000 ఏడాదికి ఇస్తున్న 6,000ను పెంచిన కేంద్రం. సో ఇప్పటి వరకు మనకి మోడీ పైసలు అని చెప్పేసి సంవత్సరానికి 6,000 రూపాయలు ఏవైతే పడతా ఉన్నాయో సో దాన్ని ఇప్పుడు 10,000గా పెంచింది కేంద్రం. సో పీఎం కిసాన్ కింద ప్రతి ఏటా 6,000 వచ్చే పైసల్ని ఇప్పుడు ఈసారి 10,000 వచ్చింది. అన్నదాతలకు మోదీ నూతన సంవత్సరం కానుక. బడ్జెట్లో వెల్లడించక ముందే ప్రకటించిన ప్రధాని. దేశవ్యాప్తంగా మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణంపై సర్వే. ప్రాధాన్య ప్రతిపాదికన 3 నెలల్లో సర్వే పూర్తి. అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర ప్రభుత్వం. మేరా భారత్ బఢ్ రహా. ఇక సమిష్టి కృషితో 2024లో అనేక విజయాలు. 2025లో మరింత కష్టపడతాం ప్రధానమంత్రి మోదీ. ఇక ఇందిరమ్మ ఇల్లు కానుక. ఇందిరమ్మ ఇంటికి ఇసుక ఉచితమంట. ఒక్కో నిర్మాణానికి 37 నుంచి 40 టన్నుల అవసరం. ఇక 4.5 లక్షల ఇళ్లకు 112 లక్షల క్యూ మీటర్ల ఇసుక. అదనంగా 60,000 వేచించనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇంటి వద్దకే పాహిని. పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం. భూభారతి 2024 చట్టంలో పెట్టిన ప్రభుత్వం తొలిసారి తెలంగాణలో ఉచిత న్యాయ ప్రస్తావన. సో ఇట్లా ఇక కొంత ఇందిరమ్మ ఇండ్లకు కావచ్చు, లేకుంటే రైతుల పానీ సంబంధించిన కాయిదాలు కావచ్చు ఏవైతే ఉంటాయో సో అవి. అండ్ అలాగే మోడీ పైసలు అయితే 6,000 మోడీ పైసలు అవన్నీ కూడా 10,000 ఈసారి ఇక ఈ సంవత్సరం నుంచి 10,000 పడతాయంట మన అకౌంట్లోకి. దేశవ్యాప్తంగా రైతులు పేదలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర కానుకలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే దేశంలో పేదల కోసం మరో 2 కోట్ల ఇల్లు నిర్మాణాలు అవసరమైన సర్వే చేయాలని నిర్ణయించారు. ఇక 2019 నుంచి మోదీ సర్కార్ ఏటా రైతులకు 6,000 పెట్టుబడి సాయం అందిస్తుంది. ఇక 2,000 చొప్పున 3 విడతల్లో అన్నదాతల ఖాతాలో సొమ్మును జమ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మనకి 2,000 చొప్పున 6 సార్లు పడుతుంది. అంటే సంవత్సరంలో 6 సార్లు పడుతుంది. మనకు 3 నెలల కోసం 2,000 పడతాయిగా ఈసారి 10,000 పడతాయంట మనకి. ఈ మొత్తాన్ని ఇప్పుడు 10,000కు పెంచుతున్నట్టు మోడీ ఎక్స్లో తెలిపారు. రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా 10,000 జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక కిసాన్ నిధి పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో ప్రవేశపెట్టే 2025-26 బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాల నుంచి ఇప్పటివరకే పేర్కొన్నాయి. అయితే దానికి ముందు ఈ మొత్తాన్ని 10,000 పెంచుతున్నట్లు మంగళవారం ప్రధాని స్వయంగా వెల్లడించడం గమనార్హం. ఇక రైతులకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి 6 ఏళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. ఇక రైతులకు పంట సాయం కింద బాగా ఉపయోగపడుతుందని, ఇప్పటి వరకు కేంద్రంలో 18 వాయిదాలు చెల్లిస్తుందని, కొత్త ఏడాది కూడా చెల్లిస్తామని చెప్పారు. సో ఫిబ్రవరి 19న వాయిదా జమ కోసం రైతులు ఎదురుచూస్తున్న తరుణంలో ప్రధాని ప్రకటన ఆనందోత్సవాలు రేపింది. ఇక దేశంలో పేద రైతుల కోసం 2 కోట్ల ఇళ్లను నిర్మించిన విషయంపైన కూడా సర్వే జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ప్రధాని మోదీ తరఫున నూతన సంవత్సరం కానుకగా ఈ నిర్ణయం తీసుకున్నది. 2025 మార్చి 31లోగా ఈ సర్వేను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ప్రాధాన్య ప్రతిపాదికన ఈ సర్వేను 3 నెలల్లో పూర్తి చేయాలంటూ డిసెంబర్ 27న కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇక ఆవాస్ 2024 పేరిట రూపొందించిన యాప్లో ప్రజలు స్వయంగా సర్వేలో పాల్గొనేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. అయితే ఇండ్లకు సంబంధించి ఎవరికైతే పేదలకు ఇండ్లు లేవో వాళ్ళకి సంబంధించి సర్వే కూడా నిర్వహించాలి. వాళ్ళకి లేని వాళ్ళకి ఇండ్లు మేము కేటాయిస్తామని చెప్పింది. ఒకవేళ సపోజ్ గవర్నమెంట్ ఆ సర్వే కనుక చేయకపోతే, అంటే ఒకవేళ స్వయంగా మనమే ఎవరైతే ఇండ్లు లేని పేద కుటుంబం ఎవరైతుందో వాళ్ళు స్వయంగా ఆవాస్ 2024 సంబంధించి ఒక మొబైల్ యాప్ ఉంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో స్వయంగా మీరే సర్వే చేసుకోవచ్చు అంట. అంటే మీరే డీటెయిల్స్ ఫిల్అప్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు సర్వే ఏదైనా చేయాలని ఏం చేస్తారు, అధికారులు మన దగ్గరకు వచ్చి అది అవి ఉన్నాయి మీకు ఇల్లు ఉందా లేదా అని చెప్పి డీటెయిల్స్ అడుగుతారు. కానీ అలా డీటెయిల్స్గా అడగకుండా డైరెక్ట్గా మీరే స్వయంగా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ డీటెయిల్స్ ఇచ్చేయచ్చు అంట. గత సెప్టెంబర్లో ప్రధాని మోదీ ఈ యాప్ను ప్రారంభించారు. ఆధార్ ఆధారిత ఈకేవైసీ ద్వారా ప్రజలు సర్వేలో పాల్గొనే అవకాశం కల్పించారు. కాగా పేదలకు మరో 3 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని బీజేపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అయితే రాబోయే 4 ఏళ్లలో అదనంగా 2 కోట్ల ఇళ్లు నిర్మించేందుకు కేంద్రం భావిస్తున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. ఇప్పటి వరకు ఎన్డీఏ సర్కార్ మొత్తం 3.33 కోట్ల ఇళ్లను 3 కోట్ల రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించగా అందులో 3.22 కోట్ల ఇళ్లను మంజూరయ్యాయని, 2.62 కోట్ల ఇళ్లు నిర్మించాలని తెలిపింది. ఇక PMAY గ్రామీణ లబ్ధిదారులకు చేకూరేందుకు కృత్రిమ మీద అంటే AI ఆధారిత పాస్ల టెక్నాలజీతో ఇవన్నీ కూడా కలిపి చేసింది. సో ఎవరికైతే మెయిన్గా చూసుకుంటే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా బీజేపీ పార్టీ సో 3 కోట్ల ఇండ్లను కూడా నిర్మిస్తామని చెప్పేది కదా. సో అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఇండ్లు లేని పేదలు ఎవరైతే సో వాళ్ళు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆవాస్ 2024 యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో మీరు స్వయంగా సర్వేలో పాల్గొని సో మీకు ఇల్లు లేదని చెప్పి నమోదు చేసుకుని సో మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లా సో ఇప్పటి నుంచి ఇంకా ప్రతి సంవత్సరం 2,000 మోడీ పైసలు 3 నెలలకు ఒకసారి 2,000 పడతాయి కదా. సో అవి ఈసారి ఇంకా ఈ సంవత్సరం నుంచి సంవత్సరానికి 10,000 రూపాయలు పడతాయంట. అంటే 6,000 నుంచి డైరెక్ట్ 10,000 చేసారు.